హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గాయస్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? అండ్ నేనైతే ఇప్పుడే లేచిన, ఇదంతా ఊడ్చేసాను ఆల్రెడీ. సో ఇప్పుడైతే నేను బ్రష్ చేస్తాను. ఈరోజు మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఎగురుకుంటూ బ్రష్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకో తెలీదు. సో అప్పుడప్పుడు మార్నింగ్ అనిపిస్తుంది కదా, ఒకరోజు నిద్ర మాబ్ అనిపిస్తుంది, ఒకరోజు మంచిగా అనిపిస్తుంది. సో ఈరోజు అయితే ఎక్సైటెడ్గా ఉన్నా. సో సాంగ్స్ వినిద్దాం. సాంగ్స్ వినుకుంటూ బ్రష్ చేసుకుంటూ అలా బ్రష్ చేయడం అట్టే పోద్ది. ఆల్రెడీ బజ్జు ఆల్రెడీ ఫ్రెష్ అయిపోతుంది. వచ్చిన తర్వాత నువ్వు ఇంకా బ్రష్ చేయలేదా, నువ్వు ఇంకా లేట్ చేస్తున్నావు అంటే అందుకే ఓకే గాయస్, నేను ఇప్పుడే బ్రష్ చేసేసిన. అండ్ బజ్జు స్నానం చేసి వచ్చేసింది, కూర్చొని ఉంది మంచిగా. తను ఏమో వీడియోస్ చూస్తుంది, చూపిస్తా. బిట్టు మొత్తం లైట్ లేదు ఆడ. ఓకే, ఇప్పుడైతే మనము కాఫీ తాగుదాం. అసలు నార్మల్గా రోజు అయితే నేను ఫ్రెష్ అయిన తర్వాత కాఫీ తాగుతాను కదా. సో ఈ మధ్య కొంచెం స్నానం చేయడం లేట్ చేస్తున్నా. ఫస్ట్ కాఫీ తాగుతున్నా, తర్వాత స్నానం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కొన్ని ప్లేట్సే ఉన్నాయి. ఎందుకంటే నేను నిన్న నైట్ అన్నీ వాష్ చేసేసిన. సో ప్లేట్స్ ఉన్నాయి, అవి ఇటు పెట్టాలి. సో ఇదంతా కొంచెం పని అయిపోయిన తర్వాత స్నానం చేస్తాను. నేను మార్నింగే ఆర్డర్ వచ్చింది. ఈ మధ్య ఆర్డర్స్ తొందరనే వస్తున్నాయి. సో టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. తీసుకొని వచ్చేసిన. అండ్ పాల ప్యాకెట్ అయితే కనికంటే ముందు ఫస్ట్ నేను వాటర్ బాటిల్ తెచ్చుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచిన కానీ ఇంకా వాటర్ తాగలేదు. సో ఇప్పుడు జస్ట్ బ్రష్ అయింది. సో వెయిట్. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన. హాట్ వాటర్తో మంచిగా స్నానం చేసి ఇప్పుడు కాఫీ తాగుదామని చెప్పేసి అయితే వచ్చేసినాము. అండ్ ఏం చేస్తున్నారు అందరూ? మంచిగా స్కిన్ కేర్ అయితే చేసుకుందాము. నేను ఇంకా స్కిన్ కేర్ చేసుకోలేదు. ఫ్రెష్ వచ్చిన తర్వాత అక్కడైతే కూర్చొని ఉన్నాను. ఇక్కడ కూర్చుంటాను కదా నేను. ఏం రా, అసలు ముందు మాట్లాడమంటే అసలు మాట్లాడకపోయేది. ఇప్పుడేమో నేను కూర్చొని ముచ్చట పెడతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు విడిచిపెట్టాను. ఇవాళ అయితే మొత్తమే వర్షం లేదు. అండ్ కొంచెం ప్లాంట్స్కి అయితే వాటర్ పెడతాము. ఇటు సైడ్ అంటే చెప్పినాం కదా మల్లె చెట్లు తీసుకున్నామని చెప్పేసి, వాటికైతే కంపల్సరీ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను వాటర్ పడతాను. ఏదో ముచ్చట పెడతా ఉంటుంది. అప్పటి నుంచి ఏం మాట్లాడుతుంది. నేను డైలీ ఒక 5-10 నిమిషాల కంటే ఎక్కువ వడతా, కానీ అందులో నన్ను ఉంచేది 2 మినిట్సే ఉంచుతుంది నన్ను. లైవ్ పెట్టినప్పుడు చెప్తాను సంగతి. నా మీద భయంతో తను లైవ్ పెట్టా అంటుంది. ఓకే, అప్పుడప్పుడు లైవ్ వీడియో పెడదాం అనిపిస్తుంది. కానీ నేను ఓకే కొంచెం కంట్రోల్ ఉంటా, కానీ చిన్ని అసలు కంట్రోల్ ఉండదు అన్నట్టు. ఏదో మా ఆర్డర్ ఇక్కడ నుంచి ఎక్కడ చెట్ట పోతుంది. లోపల ఉండే బయటికి తన్నుకు వస్తాయి. చెప్పినా కదా లైవ్ పెట్టడానికి, అందుకే నాకు భయం అవుతుంది. అసలు మాట్లాడలేదు. మొన్న నైట్ 2 వరకు నన్ను తిట్టినావు, ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు భరించు, తప్పది. నీకు ఇది రాసి పెట్టింది ఈడ. ముందు వచ్చినప్పుడు నార్మల్గా బయట కూర్చుంటుండే టచ్ చైర్లలో. ఇప్పుడు ఈ స్టేట్స్ మీద కూర్చోవడం బాగా అలవాటు అయిపోయింది కదా. కాఫీ తాక్కుంటూ లేదంటే ఇట్లనే ముచ్చట పెట్టుకుంటూ రోజు ఖచ్చితంగా ఒకసారి బయటకు వస్తున్నాం. రావమ్మ మహాలక్ష్మి. మేము తులసి చెట్టు తీసుకున్నామని చూసాము, కానీ మాకు దొరకలేదు. తులసి కుండి ఉండే కానీ చెట్టు లేకుండే. కొంచెం ఆకలి అవుతుంది, కడుపు కూడా ఫుల్ మంట వస్తుంది. క్యారెట్ జ్యూసా? క్యారెట్ జ్యూస్ కంటే క్యారెట్ కర్రీ. అరే నువ్వు ఓవర్ చేయకరా, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అంత. ఇవాళ అంత లేదు. నిన్న నైట్ క్యారెట్ కర్రీ చేయమంటే చేయలేదు, కానీ ఇప్పుడు నా కోసం క్యారెట్ జ్యూస్ చేస్తుంది అంటే. ఏమైనా ప్రాంక్ చేద్దామన్నా ఏమైనా చేద్దామన్నా వీడియో తనే ఎడిట్ చేస్తుంది. ముందు చెప్పలేకపోతున్నా నేను. అసలు తనని ఏదన్నా ఒకటి చేసేద్దాం అవ్వట్లే నాతోటి. గార్బేజ్ కవర్స్ మొన్న అయిపోయినాయి. సో మళ్ళీ తీసుకొచ్చినాము. ఇది ఓపెన్ చేసి నిన్న ఈవినింగ్ తీసుకొచ్చాము. సో ఇదైతే తీసేసి పెట్టేద్దాం. వెళ్దాం బజ్జు కోసం. నేను బజ్జు ఏం చేస్తుంది తెలుసా? ఇగో విట్టు సార్ వస్తారు అందులో సౌండ్ తక్కువ పెట్టి విట్టు. సో నిన్న షార్ట్ వీడియో చేసాము, దాన్ని ఎడిట్ చేసేసాము. కాకపోతే ఈరోజు తను మళ్ళీ చెక్ చేస్తుంది. ఏమంటావు? ఓకే, కాఫీ కావాలని కొంచెం ఏం లేదే, కాఫీ దాని తర్వాత మాట్లాడతాం. ఓకే గాయస్, ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో బయటికి అయితే వచ్చేసిన, ఎందుకంటే లోపల బజ్జ ఎడిట్ చేస్తుంది. సో నేను గట్టిగా మాట్లాడుడికి బజ్జాకి ఎడిటింగ్ చేసేది వాయిస్ ఏమి వినబడట్లేట. సో నన్ను బయటికి వెళ్ళిపో అని అన్నది. సో అనగానే అయితే ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నా. సో ఆఫ్టర్నూన్ మేము కాఫీ తాగిన తర్వాత నార్మల్గానే ఉంది, అంటే బజ్జ అయితే ఎడిటింగ్ చేస్తూ ఉంది. అండ్ నేను చిన్న వర్క్స్ చేసుకుని అండ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఆఫ్టర్నూన్ తినేసినాం కూడా. బిట్టు
వాట్స్ గోయింగ్ ఆన్? ఇక్కడ వరకు అయిపోయింది. అరే అయిపోయింది ఇప్పుడే. అయిపోయిందా? ఫినిష్. 15 minutes 25 seconds. మన వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్, అంటే ఎడిటింగ్ అంటే నాట్ ఎడిటింగ్, జస్ట్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా టైం తీసుకున్నది. ఎందుకంటే ఇవాళ మాత్రం ఇంత టైం తీసుకోవడానికి, వీడియో ఎడిటింగ్కి ఇంత టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే చిన్ని ప్రతి ఒక్క వీడియోకి ఓవర్లాప్ అవుతుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఆ వీడియోస్లో, ఇప్పుడు కూడా అది అయిపోయింది. చాలా టైం తీసుకుంటున్నాను నేను. ఇట్లా చూడండి 5 అవుతుంది టైం, 4:30 అనుకుంటున్నాను. 4:51 అవుతుంది. అండ్ నిన్న బిగ్ బాస్ ఎంతమంది చూశారు? కామెంట్ చేసేయండి. మేము కూడా నిన్న చూసినాము. నేను తిప్పాను, వచ్చి కూర్చో. ఇప్పుడు నిన్న మేము కూడా చూసినాము. జస్ట్ మా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ మీరేమనుకుంటున్నారు చెప్పేసి మాకు కూడా కామెంట్ చేయండి. ఏమో జస్ట్ మా ఒపీనియన్ అయితే షేర్ చేసుకుందాం. ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే మాలాంటి వాళ్ళు బిగ్ బాస్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పేసి మేము చేసేస్తున్నాం. సో నిన్న మనకు చూసిన జస్ట్ షార్టెస్ట్ వీడియో కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? నిన్న ఓన్లీ టాస్క్లు జరిగాయి కదా. ఓన్లీ టాస్క్ అంటే దాంట్లో ఇంకా చాలా జరిగినాయి. నార్మల్గా అయితే మేము నిన్ననే నామినేషన్స్ ఉంటాయేమో అనుకుంటాం, కానీ అవి ఈ రోజు నామినేషన్స్ అయితే ఇవ్వాలని. మాకు బిగ్ బాస్ లో ఎక్కువ ఇష్టంగా చూసే ఎపిసోడ్ ఏంటంటే నామినేషన్స్. ఎందుకంటే ఒక లెవెల్ వెళ్ళిపోతాయి అవైతే. ఒక క్యాండిడేట్ ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ కన్నా నామినేట్ అయ్యే ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. అంటే ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారు అనేసి. సో అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నామినేషన్స్. సో నిన్న మేము చూసిన దాంట్లో ఒక చిన్న టాస్క్ అయితే పెట్టినారు. దాంట్లో నైనిక అండ్ నిఖిల్ బాగా మంచిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుండే. నెక్స్ట్ ఈ సీజన్కి క్యాప్టెన్సీ లేదని చెప్పేసి అన్నారు. క్యాప్టెన్ లేకపోతే ఎలా అంటే దానికి మళ్ళీ రీప్లేస్మెంట్గా అదేంటిదిరా చీఫ్ ముగ్గురు చీఫ్లు ఉంటాయని చెప్పేసి అని అన్నారు. సో రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటాయా అంటే లాస్ట్ సీజన్స్తో కంపేర్ చేస్తుంటే కనుక ఈ క్యాప్టెన్సీతో అంటే క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయా ఇంకేమైనా ఉంటాయా అని చెప్పేసి ఒక చిన్న డౌట్. సో అది ముందు మనం ఎపిసోడ్లో అయితే చూస్తాం కదా ఎలా అయినా. బట్ ఏంటంటే ఒక ఇంటికి క్యాప్టెన్ అనేది లేకపోతే హౌ దే ఆర్ మెయింటైనింగ్ అనేది, అంటే నువ్వేంటి ఏదైనా కొంచెం డిస్కషన్ వచ్చినా కూడా నువ్వేంటి నాకు చెప్పేది అనే రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. ఎవరు ఈజీగా అంత మాట్లాడరు కదా ఇక్కడ కూడా. సో జస్ట్ మనము బయట జరిగేది అక్కడ చూస్తున్నాం అంతే కదా. అంతే అంటే ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్క లా ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, సో ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్క లా ఉంటుంది. దాంట్లో కొంతమంది మనకు కరెక్ట్ అనిపిస్తే, కొంతమంది అది ఇలా చేసేది లేకుండా అని చెప్పేసి అనిపిస్తుంది కదా. కానీ ఏంటంటే ఓకే ఇన్ని రోజులు అంటే లాస్ట్ 7 seasons కూడా క్యాప్టెన్ ఉండేసరికి సో క్యాప్టెన్ మాట అనేది సో అదేంటి హౌస్ మెంబర్స్ అందరూ కూడా వింటారు. కానీ ఇప్పుడు ఏంటంటే 3 chiefs, సో కొంచెం లాజిక్గా పెట్టారు. ఎందుకంటే 3 chiefs కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చీఫ్ కింద ఒక క్యాండిడేట్ కాకుండా ఒక క్యాండిడేట్ తీసుకున్నప్పుడు అక్కడ ఒక డిస్కషన్ అయింది. అది నేనేమంటా అంటే ఓకే వాళ్ళు 2 daysలో ఒక మనిషిని అంటే మనం సో వీళ్ళు మైండ్ సెట్ ఇలా వీళ్ళైతే ఇలా ఉంటారని ఒక 2 daysలో అనాలిసిస్ చేయడం అయితే కష్టం. కానీ వాళ్ళు ఏంటంటే ఓకే వాళ్ళున్న సిచ్యువేషన్లో వాళ్ళకు ఉన్న చూజ్ చేసుకొని వాళ్ళైతే ఒక మెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కావచ్చు. కానీ కింద ఇప్పుడు వాళ్ళ డెసిషన్ ఫైనల్ అయిన తర్వాత ఎందుకని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, దాంట్లో తప్పేం లేదులే. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు ఒక పర్సన్ అక్కడ ఉండి నేను ఇట్లా అనుకుంటున్నాను వాళ్ళ ఏమంటారు వాళ్ళ పర్సెప్షన్ చెప్తారు. వాళ్ళు చూస్ చేసుకున్న పర్సన్నే చీఫ్ అయితే వేసేసారు. ఇప్పుడు నేనైనా క్యాండిడేట్ నేను క్వశ్చన్ చేస్తావా అని చెప్పేసి. సో ఇప్పుడు నేనే క్వశ్చన్ చేస్తున్నా. అదే 2 daysలో అదే నేను అక్కడ ఉన్నప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటాం మరి అంతే కదా. వితిన్ 2 daysలో మనం ఏ డెసిషన్ తీసుకోలేము. సో వాళ్ళు ఏమనుకుంటున్నారో జస్ట్ అదే ఫైనల్ ఓకే ఉండని అంటే ఓకే క్వశ్చన్ చేయడం తప్పేం కాదు. బట్ ఏంటంటే మీరు కూడా ఒక అంటే అడిగే పర్సన్ కూడా ఆలోచించాలి 2 daysలో ఏం ఫైనల్ చేస్తారని చెప్పేసి. సో మేబీ ఆ 24 hours వాళ్ళు అక్కడ ఏం చూసారో మనకు తెలియదు, కానీ జస్ట్ మనం చూసింది 1 hour బయట. సో దాన్ని చూసుకొని జస్ట్ మా పర్సెప్షన్ మాత్రమే చెప్తున్నాం అంతే. దీంట్లో పాయింట్అవుట్ చేసేది ఏం లేదు. సో వీఆర్ ఎక్సైటెడ్. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. అండ్ చెప్పినాం కదా ఆల్రెడీ ఈవినింగే కొంచెం ఎడిటింగ్కి టైం ఎక్కువ పోయేటట్టుంది ఈ బ్లాగ్ అని చెప్పేసి. సో అదే అయింది, అందుకే అప్పటి నుంచి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా, మేము ఇందాక బయటకు వెళ్ళినప్పుడు ఎగ్స్ తీసుకొచ్చుకున్నాము. సో ఎగ్స్ ఇప్పుడు జస్ట్ నార్మల్గా వేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే అసలు ఏం తిన్నా కూడా ఆగట్లేదు అన్నట్టు. సో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. సో దానికోసం అని చెప్పి ఎగ్ జస్ట్ నార్మల్గా కొట్టి వేసేసుకుంటాం కదా, టమాటా వేసి చేస్తాం కదా. సో అదైతే చేస్తా అన్నది. సో చిన్ని ఇప్పుడు వంట దగ్గరికి వెళ్ళింది. సో ఇప్పుడు మనం కూడా వెళ్దాం అక్కడికే. ఫస్ట్ లైట్ వేసుకో 1 roomలో, చీకట్లో ఏం చేస్తుందో తెలియదు. అండ్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నామండి, ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంది. సో ఏంటి గోంగూర తెచ్చుకున్నాము, పచ్చిమిర్చి చాలా ఫ్రెష్ ఉన్నాయి, వర్షాకాలం కదా. సో కాఫీ కూడా వచ్చేసింది. ఏంటో ఉన్నాయని ఒకటేసారి తగులుతున్నాయి, ఎంత పిచ్చి వేసినట్టు అవుతుంది నాకైతే. సో కాఫ్ సిరప్ కూడా తెచ్చేసుకున్నాము, కాఫ్ సిరప్ కూడా వేసేసుకున్నా. కొంచెం ఏదైనా కూడా స్టార్టింగ్లో ఉన్నప్పుడే తాగిన
ఏదైనా కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తగ్గించుకోవడం బెటర్ కదా. ఫాస్ట్గా వంట వేసిస్తా అని చెప్పేసింది. నేను చేయనా మరి? నేనే కర్రీ చేసేస్తా, చిన్ననేమో వెజిటేబుల్స్ అయితే కట్ చేయమైనా. అండ్ దానికంటే ముందు మనం ఏం చేయాలంటే కొంచెం కిచెన్ కొంచెం సదిరేద్దాము. ఎంత చదివినా కూడా అది చెత్త అయ్యేది అయితేనే ఉంది. ఓకే గైస్, మనమైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం. నేను ఆనియన్ వేయాలని చెప్పిన, ఎందుకు అంటే కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అవుతుందట. సో జస్ట్ ఫ్రై. టక్క రఫ్ అండ్ టఫ్గా వేసి పడేస్తే వంట బాగా పెట్టుకోదు కదా. నేను అవును నిజంగానే వంట రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసుడు అవన్నీ ఏం పెట్టుకోవద్దు. డైరెక్ట్ ఫాస్ట్గా అయిపోవాలంతే. అండ్ ఇందాక మేము బిగ్ బాస్ ఏదో జస్ట్ మాట్లాడుతా అంటే కెమెరా కొంచెం హీట్ ఎక్కువ అయ్యి ఆఫ్ అయిపోయింది. జింజర్ గార్లిక్ మీకు గుర్తుందా టాపిక్ అప్పుడు ఎక్కడ ఆపేసినామో? లేదు, దాని స్కూల్ ఎవడో వచ్చి తీసుకొస్తుంది. మేము కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ తింటామండి మేము. ఇప్పుడైతే మన కర్రీ అవుతా ఉంది. అండ్ బజ్జు అయితే కర్రీ అలా చేసేసి తను పడుకుంది. సో మిగతాదంతా చూసుకొనేసి, ఎందుకంటే తనకు కొంచెం నర్వస్గా ఉందట, అందుకనేసి కొంచెం పడుకుంటా అన్నది. సో ఓకే, నేనైతే ఈ గ్యాప్లో రైస్ పెట్టేసిన. అండ్ ఇంకా కొన్ని, సో ఇవన్నీ వాష్ చేసిన, ఇంకా ఉన్నాయి వాష్ చేసేటి. కాకపోతే ఏంటంటే మళ్ళీ వాటర్ ఆఫ్ అయిపోయినాయి. ఇది రోజు ఇదే పని అవుతుంది. సో ఓకే, అదంతా పక్కకు పెట్టేద్దాం. అండ్ కర్రీ అవ్వడానికి ఇంకో 5 to 10 minutes అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత కాసేపు ఇప్పుడే తినము, పెరిగిపోద్ది అలానే. సో అది అయిపోయిన తర్వాత తినేసి పడుకోవడమే. కానీ ఏంటంటే రేపైతే మనకు షూట్ ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగే తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కనుక షూట్ ఉంటే ఈవినింగ్ వరకు అక్కడనే ఉండాల్సి వస్తుంది. సో వ్లాగ్ కూడా బాగా షార్ట్ అవుతా ఉంది. అందుకనేసి మార్నింగ్ చేసుకుంటే బెటర్ కదా. సో అక్కడ షూట్ అయిపోయినట్టు ఉంటుంది. సో మనం కూడా కొంచెం వ్లాగ్ తీసుకోవడానికి కూడా ఉంటుంది అనేసి మేము అనుకున్నాం. సో వాళ్ళైతే ఇంకా కాల్ చేయలేదు. సో కాల్ చేస్తే అడుగుదాం. టైమింగ్స్ అడిగిన తర్వాత వాళ్ళు చెప్తారు కదా. సో దాన్ని బట్టి మళ్ళీ నేను మీకైతే చెప్తాను. సో అయిపోయిన తర్వాత కలుద్దాం. బాయ్. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 10 అవుతుంది. సో మంచిగా తినేసినాము, అయిపోయింది. అండ్ బజ్జ కూడా వీడియో ఎడిట్ చేసింది, షెడ్యూల్ కూడా చేసేసింది, అయిపోయింది. తను మాత్రం తినేసి టాబ్లెట్ వేసుకొని పడుకుంది. ఎందుకంటే కొంచెం ఫీవర్ అయితే వచ్చేసింది. సో కొంచెం ఇప్పుడు నైట్ టైం కదా, ఫీవర్ అయితే వచ్చేసింది, కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కదా నైట్ టైం. సో తనైతే టాబ్లెట్ వేసుకొని పడుకుంది. నేనైతే ఈరోజు మొత్తం తన గురించి తన చుట్టూ తిరుగుకుంటున్నా. ఎందుకంటే ఇక సడన్గా ఫీవర్ వచ్చి మొన్నదాకా నాకు వచ్చింది, ఇప్పుడేమో అక్కకి. సో ఓకే, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇట్లయితే అయిపోయింది. సో మెడిసిన్ అయితే యూజ్ చేస్తుంది. సో రేపు షూట్ ఉంటుందేమో మేబీ. సో వాళ్ళు కాల్ చేస్తే కనుక రేపు వెళ్ళడం, లేదంటే కనుక సో పోస్ట్ పోన్ ఏమైనా చేస్తే కనుక వాళ్ళే కాల్ చేసి చెప్తారు. సో అది ఈరోజు వ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేసి అనుకుంటున్నాం. సో మన వ్లాగ్స్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు అయితే కనుక మంచిగా సపోర్ట్ చేయండి. ఓకే గైస్, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. సో రేపైతే ఇంకో మంచి వ్లాగ్ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.